ఫైనలీ మన నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. మీకు గుర్తుందా, కరోనా పీక్ టైంలో ఉన్నప్పుడు అఖండ రిలీజ్ అయ్యి కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. మామూలు హిట్ కాదు, సూపర్ హిట్. మామూలు ఎలివేషన్స్ అవి బోయపాటి దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసి రొటీన్ స్టోరీ ఉన్న గూస్ బంప్ తెప్పించాడు. ఇంకా తమన్నన్న అయితే బాలయ్య బాబుకి మంచి హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి మ్యూజిక్ ఇచ్చినట్టుంది. మామూలు మ్యూజిక్ కాదు సుమా, ధూమ్ ధామ్ అంతే. అంత పెద్ద హిట్ కి ఇప్పుడు బాలయ్య కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు అఖండ 2 తీశారు. ఇందాకే టీజర్ అనేది రిలీజ్ అయిపోయింది. టీజర్ ఎలా ఉందో చెప్పబోయే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సీన్ ఓపెన్ చేస్తే హిమాలయస్ లో స్లో మోషన్ లో బాలయ్య బాబు గారు లుక్స్ రివీల్ చేస్తారనమాట. లుక్స్ అయితే ఆసమ్ గా ఉన్నాయి. ఇంకా బాలయ్య బోయపాటి మార్క్ డైలాగ్ ఒకటి ఉంటుంది, నా శివుడి అనుమతి లేనిది ఆ శివుడు కూడా కిందకు చూడు నువ్వు చూస్తావా అని చెప్పి. వావ్, ఇంకా ఆ డైలాగ్ వింటే గూస్ బంప్స్ కంపల్సరీగా వస్తాయి. తర్వాత ఇంకా శవాలన్నీ గాల్లో ఎగరడమే. ఆనెస్ట్ గా చూస్తే టీజర్ లో ప్లాట్ లైన్ ఏంటి అని ఒక ముక్క కూడా అర్థం కాలేదు, కొంచెం కూడా రివీల్ అవ్వలేదు. సో టీజర్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్. ఇంకా త్రిశూలంతో గొంతులు కోసే షాట్ అయితే అబ్బబ్బబ్బబ్బా, బోయపాటి అనిపించుకున్నాడయ్యా ఎంతకైనా. ఈ కళ్ళు చూసారా, నేను ఫస్ట్ వీటిని చూసి నేను రాఘవ లారెన్స్ ఏమో అనుకున్నాను, కానీ కాదు, ఇది మన ఆది పినిశెట్టి. క్లారిటీగా చూడండి, మీకు కూడా అర్థం అవుతుంది. తను ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాడు. సో లుక్స్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది ఖచ్చితంగా. విజువల్స్ పరంగా అయితే మనం యాజ్ యూజువల్ గా బోయపాటి సినిమాలో చూస్తున్నట్టే అన్ని హై సాచురేటెడ్ ఫ్రేమ్సే ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ గట్టిగా వాడినట్టే ఉన్నారు. సో యాజ్ యూజువల్ గా తమన్నా బాలయ్య అంటే ఇంకా మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రాణం పెట్టి మరీ చేస్తారు. సో ఐఎమ్ షూర్ ఆ చిన్న బిట్టు చూసి ఈసారి కూడా మనం అదే అవుతుందని గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్పనా మీకు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దే కాల్ హిమ్ ఓజీ అనే మూవీ కూడా సేమ్ డే రిలీజ్ అవుతుంది. బట్ చూడాలి మరి ఈ రెండు మూవీస్ ఒకేసారి రిలీజ్ అవుతాయా లేకపోతే ఎవరైనా పోస్ట్ పోన్ చేసుకుంటారా అని చెప్పి. సో నేనైతే ఇద్దరి మూవీస్ ఒకేసారి రిలీజ్ అయ్యి ఇద్దరు మూవీస్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇన్ కేస్ వీళ్ళిద్దరు మూవీస్ రిలీజ్ అయితే మీరు ఏ సినిమాకి వెళ్తారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు కనుక టీజర్ అనేది చూసి ఉన్నట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నేను కోరుకునేది ఇద్దరు మూవీస్ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. మీకు టీజర్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, జై హింద్, బాబాయ్.